గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్నారులపై వీధి కుక్కల దాడుల మీద హైకోర్టు సీరియస్. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. పదవి కోల్పోయిన వైస్ చైర్మన్ జహీర్ రంజానీ. సింగరేణికి అన్యాయం చేస్తే సమ్మె తీవ్రతరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికుల హెచ్చరిక. రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని సర్కార్ నెరవేర్చాలి. కోటిలో సెకండ్ ఏఎన్ఎంఎల్ ధర్నా. బెల్లంపల్లిలో ఆశా వర్కర్ల ఆందోళన. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. రాష్ట్రంలో రోజు రోజుకు వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. ఈ ఘటనలపై విచారణ జరిపిన హైకోర్టు కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3,79,000 వీధి కుక్కలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ చెప్పారు. స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని, హైదరాబాద్ లో 6 కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. స్టెరిలైజేషన్ దాడి ఘటనలను ఎలా ఆపుతారని హైకోర్టు ప్రశ్నించింది. షెల్టర్ హోమ్స్ కి తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రోజు రోజుకు ఈ వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. నిన్న జహీరానగర్ లో జరిగినటువంటి కుక్కల దాడిలో మృతి చెందినటువంటి సంవత్సరంన్నర బాలుడికి సంబంధించినటువంటి అంశంపై ఇవాళ కోర్టు విచారణ కొనసాగించింది. వీధి కుక్కల దాడికి ఘటన నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జవహర్ నగర్ ఇన్సిడెంట్ మొదటి ముందుకు జగిత్యాలలో మరొక ఇన్సిడెంట్ జరిగింది. అదుల సంఖ్యలో ఈ ఇన్సిడెంట్ జరుగుతుండటంతో దీనిపైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. హైదరాబాద్ లో 6 కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామన్న ప్రభుత్వం ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ కంప్లీట్ చేశాం. స్టెరిలైజేషన్ ద్వారా వాటికి ఆ దాడిని ఎట్లా ఆపుతారని హైకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో స్టెరిలైజేషన్ ద్వారా షెల్టర్ హోమ్స్ కి తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది వాదించారు. నాగ్పూర్ లో దాదాపు 90,000 కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి షెల్టర్ హోమ్ లో పెట్టినట్టు హైకోర్టుకు చెప్పినటువంటి అనిమల్ వెల్ఫేర్ తరఫు న్యాయవాదికి వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయి పరిష్కారం చూపించాలి. చిన్నపిల్లలకు పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ఎటువంటి విషయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీధి కుక్కల తరఫున జరుగుతున్నటువంటి దాడుల్లో మనుషులు చనిపోవడం అది చాలా బాధాకరం. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఏం తీసుకుంటారో తదుపరి విచారణలో మేము వింటామని చెప్పి తదుపరి విచారణను 2 వారాలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఎట్లా ఉంటాయి, ఇట్లాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో 2 వారాల్లో మాకు వివరాలు అందించాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయకుండా పరీక్ష నిర్వహించిందే కాకుండా పలువురు అభ్యర్థులను పరీక్ష రాయకుండా ఇంట్లో బంధించారంటూ ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థులు సచివాలయాన్ని ముట్టడించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసుల ముట్టడిని అడ్డుకుని విద్యార్థులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇటు డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని ఒకవైపు అయితే, మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలి, పెంచిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. నిరసనలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ఇటు ప్రభుత్వం కూడా నిరసనకారులను అణిచివేసేందుకు పెద్ద ఎత్తున పోలీసుల ద్వారా కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తుంది. అయితే ఇవాళ ఇటు డిఎస్సి ఎగ్జామ్ ఇవాళ ప్రారంభమైంది. డిఎస్సి వాయిదా వేయమని ఎంత మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు ప్రభుత్వం. కనీసం వారికి అవకాశం కూడా కల్పించలేదు. వారితో ఒక మంత్రులు కావచ్చు, ఇంకా ఇతర అధికారులు కూడా ఎవరు పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు రాష్ట్రంలో. అలాంటి తరుణంలో ఇవాళ ఎట్టకేలకు వారి నిరుద్యోగుల డిమాండ్ నెరవేర్చకుండానే ఇవాళ వారు అడిగిన వాయిదా, అంతేకాకుండా ఏదైతే వారు మెగా డిఎస్సి అన్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీనే వారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన కనీసం వారిని పట్టించుకున్న పాపన పోకుండా ఇవాళ డిఎస్సి ఎగ్జామ్కు నిర్వహణకు ఇవాళ పొద్దు నుంచి కూడా డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసేందుకు చాలామంది అభ్యర్థులు ఎవరైతే నిరసనలో పాల్గొన్న వారందరినీ కూడా డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా, ఆనాడు వారు డిఎస్సిని వాయిదా వేయమంటే వేయకుండా ఇవాళ డిఎస్సి పరీక్ష నిర్వహించి కనీసం ఇవాళ వారు డిఎస్సి రాయకుండా వారిని అడ్డుకున్నారని చెప్పేసి కూడా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు చెలో సెక్రటరియట్కు పిలుపునిచ్చారు. సెక్రటరియట్ ముట్టడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎవరైతే బంధించిందో వారిని వెంటనే వదిలిపెట్టాలి, వారి డిఎస్సి ఎగ్జామ్ యథావిధిగా రాసేందుకు మాకు అవకాశం కల్పించాలి, మేము వాయిదా వేయమంటే వేయలేదు, కనీసం ఇప్పుడు మా పరీక్ష కూడా రాసేందుకు మేము అర్హులం కాదా అని చెప్పేసి కూడా వారంతా మొరపెట్టుకున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థి రాజకీయ నాయకులకు సంబంధించిన కొంతమంది ఇవాళ సెక్రటరియట్ను ముట్టడించారు. వారంతా కూడా ఈ తరుణంలో సెక్రటరీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారు సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎంకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి మారాలి, ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను తొక్కకూడదు, గొంతుకులు అణిచివేయకూడదు అని చెప్పేసి కూడా వారంతా ఈ సందర్భంగా ప్రశ్నించారు. గతంలో మేము అనేక సార్లు డిఎస్సి వాయిదాయాలని కోరినా కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు, ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా, ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పేసి కూడా వారంతా నినదించారు. అంతేకాకుండా ఇప్పటికైనా మమ్మల్ని ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో, హౌస్ అరెస్టులు చేశారో వారిని వెంటనే పరీక్ష రాసేందుకు వీలు కల్పించాలి, పరీక్ష రాసేందుకు వారిని అనుమతించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. డిఎస్సి ఎగ్జామ్ మేము వాయిదా వేయమన్నప్పుడు వేయడానికి మీకు వీలు కానప్పుడు మమ్మల్ని పరీక్ష రాయించేందుకు మీకు ఇబ్బంది ఏందని చెప్పేసి కూడా వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ఎవరెవరినైతే హౌస్ అరెస్ట్ చేసిందో, ఎవరెవరైతే గృహాల్లో నిర్బంధించిందో వారిని వెంటనే విడుదల చేసి డిఎస్సి ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. అంతేకాకుండా గతంలో రాజకీయ పార్టీలలో కొంతమంది మేధావులు మమ్మల్ని రెచ్చగొట్టారు, మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఆనాడు అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇవాళ వారికి రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి, కానీ మాకు ఉద్యోగాల కోసం వాయిదా అడిగితే వేయకుండా ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షలు రాసేందుకు కూడా ఇవాళ మాకు అవకాశం కల్పించకపోవడం బాధాకరం ఇదని చెప్పేసి కూడా వారంతా కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది విద్యావేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విద్యార్థి సంఘాల నాయకులు చెలో సెక్రటరీ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లు తరలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి, డిఎస్సిని ఇప్పటికైనా వాయిదా వేయాలని కోరుతున్నాం. ఒకవేళ మీకు వాయిదా వేయకపోతే ఖచ్చితంగా మాకు రాసేందుకైనా అవకాశం కల్పించండి, మేము కూడా అప్లై చేసుకున్నాం, మేము కూడా టీచర్లను కావాలని కళ్ళు అంటున్నాం, మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులు ఎందుకు పెడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇంకా లెక్క తెలుసు. చాలామందిని కూడా గృహ నిర్బంధం చేసినట్లు వారు చెప్తున్నారు. వారు ఏదైతే ఇవాళ ఆరోపిస్తున్నారో అవి నిజంగానే ఖచ్చితంగా
గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగానే పోలీసులు చేశారని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే డిఎస్సికి ఎవరైతే అప్లై చేసుకున్నా వారందరినీ కూడా డిఎస్సి పరీక్ష రాసేందుకు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నిరుద్యోగుల డిమాండ్లు ఏవైతున్నాయో వారందరి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా వారి సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచిన తర్వాతనే ఈ నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్లో హామీ ఇచ్చిన మేరకు ఇవాళ జాబ్ క్యాలెండర్ వేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేయాలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే 8 నెలలు పూర్తిగా వచ్చింది, ఇంకా ఎప్పుడు అని చెప్పేసి కూడా సందర్భంగా వారు ప్రశ్నించారు. అయితే ఇవాళ ఏదైతే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి మాత్రం ముఖ్యంగా ఎవరైతే వరంతున్నారో వారిని ఖచ్చితంగా పరీక్ష రాసేందుకు అనుమతించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రైట్లీ విల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. ఇవాళ నుంచి 3 రోజుల పాటు కొన్ని జిల్లాలలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకా కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అటు రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశంపై వాతావరణ శాఖ హెచ్చరికలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మొత్తం మీద ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఈరోజు హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అటు ఏదైతే దక్షిణ మరియు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం కావచ్చు, ఈ అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. దాంతోపాటుగా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ ఎత్తున గాలులు వీచే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు రాష్ట్రానికి సంబంధించి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, దాంతోపాటుగా నిర్మల్ కావచ్చు, దాంతోపాటుగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా 15 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఏదైతే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా క్లౌడ్స్ మూవ్మెంట్ అనేది కూడా కొంత అల్పపీడన ప్రభావం ఉన్నది కాబట్టి కొంత క్లౌడ్స్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంత ఈరోజు రాత్రి నుంచి కూడా కొంత భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అటు దక్షిణ ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం కొంత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం భారీ వర్ష సూచన ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గత నెల 3వ తారీఖున నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి ప్రవేశించినా కూడా దాదాపుగా 40 రోజుల పాటు మనకు లోటు వర్షపాతం కనపడతా ఉంది. కొంత వర్షాలు తగ్గినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ వారం రోజుల క్రితం నుంచి మాత్రం రాష్ట్రంలో మంచి వర్షాలు ప్రారంభమయ్యాయని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ నెల 25వ తేదీ వరకు కూడా మంచి వర్షాలు కొనసాగుతాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రానున్నటువంటి ఏదైతే 2 నెలల పాటు కూడా వర్షాలకు సంబంధించి చూస్తే మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎలినినో అనేది న్యూట్రల్ స్థితిలో ఉంది కాబట్టి కొంత వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా 106% పైగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద ఈ రోజు, రేపు, ఎల్లుండి మాత్రం రాష్ట్రానికి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన మాత్రం వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.
ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ కోటిలో ఏఎన్ఎంలు ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 7 నెలలుగా పీఆర్సీ డబ్బులు వేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. సంవత్సరాల క్రితం గత 15-16 సంవత్సరాలుగా ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎంలు వాళ్ళు రెగ్యులర్ పద్ధతిలో ఎన్నిక అయినప్పటికీ కూడా వాళ్ళని రెగ్యులర్ కాకుండా ఓన్లీ కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో అనేక మందిని కాంట్రాక్ట్ కార్మికులను కూడా గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 6 నెలలుగా ఎన్నికలు కూడా ఉన్నందువల్ల మేము కొద్ది కాలం ఆగడం జరిగింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అసెంబ్లీ సమావేశాలు ఆ తీర్మానం చేసి రెండో ఏఎన్ఎంలను రాష్ట్రంలో ఉన్నటువంటి రెండో ఏఎన్ఎంలందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజుకు యాప్లు వివిధమైన రకాలైనటువంటి యాప్లు రావడం వల్ల యాప్లలో పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. అనేక మంది ఫీల్డ్ స్టాఫ్ వీళ్ళందరూ ఫీల్డ్లో పనిచేస్తూ కూడా వర్క్లో కింద పడి చాలా మంది యాక్సిడెంటల్ గా చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 7 నెలల పీఆర్సీ ఏరియర్స్ రావాల్సి ఉంది. నిధులు లేవనే నేపథ్యంతో గతంలో చాలా సార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి తక్షణ సమస్యలు పరిష్కారం చేయండి. కొన్ని సమస్యలు పరిష్కారం చేయకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా రోజుకు పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. వాళ్ళ సమస్యలు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గడం లేదు. మా డిమాండ్స్ మెయిన్ డిమాండ్ మాకు రెగ్యులైజేషన్ చేయాలండి. ఫార్మాసిస్టులను చేశారు, వేరే ఏఎన్ఎంస్ చేశారు, మమ్మల్ని ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. మాకు అనేక యాప్లు ఇచ్చారండి. ఆ యాప్లతో మాకు నైట్ 11 అవుతుంది. ఏ రిపోర్ట్ అయినా ఆన్లైన్ లో పెట్టండి అంటున్నారు. 11ంటికి మేము పడుకుంటున్నామండి. తర్వాత ఆ హెల్త్ డిపార్ట్మెంట్ లో మేము చేసుకుంటాం. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి. ఒక ఏఎన్ఎం చనిపోయినా, ఒక ఆశా వర్కర్ చనిపోయినా ఎలాంటి ప్రభుత్వం నుండి కనీసం చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు వచ్చే అవకాశం కూడా మాకు లేదండి. పొంగులేటి గారు వచ్చారు, మాకు బట్టి గారు వచ్చి మాకు ధర్నా చేసే ప్రదేశానికి వచ్చి మీకు రెగ్యులైజేషన్ చేస్తాము అని హామీ ఇచ్చారు. మేము ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ లో చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మాకు 7 నెలల బకాయిలు ఇవ్వలేదు, పీఆర్సీ బకాయిలు. ఒకటి ఏంటంటే బేషరత్గా మాకు రెగ్యులర్ చేయాలి. ఎన్నేళ్లుగా చేస్తామండి? 17 ఇయర్స్. మాకు ఏజ్ ఉందా ఏమన్నా ఎగ్జామ్ రాయడానికి? మాకు ఎగ్జామ్ వద్దు, మేము బేషరత్గా రెగ్యులర్ చేయాలి. పక్క రాష్ట్రాల్లో కూడా రెగ్యులర్ అయింది. మీకు అట్లా చేయలేని పరిస్థితుల్లో మాకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టండి, మాకు రెగ్యులర్ చేయండి సార్. మా డిమాండ్ ఓన్లీ రెగ్యులరైజేషన్. ఓన్లీ ఒక రెగ్యులరే కాదు, వీళ్ళకి సంబంధించి ఏంటంటే వీళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్ లేదు. అదేవిధంగా వీళ్ళల్లో చాలా మంది మొన్న నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ కి చాలా మంది ఏజ్ కూడా సరిపోలేదు. అటువంటి వాళ్ళకి మేము ఒక 5 lakhs లైఫ్ టైం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళని బేషరతుగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 16లో రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన పీఆర్సీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ పీఆర్సీ ఏరియాస్ 7 నెలల బకాయిలు ఉన్నాయి, ఇమీడియట్లీగా వాటిని రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయానికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ను ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలలో కూడా రాష్ట్ర పిలుపు మేరకు మరి అన్ని జిల్లాలలో మరి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన మాకు హామీలు ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎలాంటి హామీలు ఇవ్వకుండా మరి ఆశాలతో వెట్టి చేకరి చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆశాలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మరి గతంలో హైదరాబాద్ లో కోటిలో వేసినటువంటి సమ్మెను ఆ సమ్మె కాలంలో ఇచ్చినటువంటి అధికారులు మాకు ఇప్పటికి కూడా ఎలాంటి హామీలు ఇస్తలేరు. అందుకనే వెంటనే ప్రభుత్వం ఆశాలకు 26,000 రూపాయలు ఫిక్స్ వేతనం ఇవ్వాలి, చచ్చిపోయినటువంటి ఆశాకు 50,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే మరి ప్రభుత్వం మోడీ బీజేపీ ప్రభుత్వం ఆశాలకు ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి ఒకటి జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలి, ఆశాలకు ఎగ్జామ్ రద్దు చేయాలి. ఆశాలకు ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఆశాలు ఎంతో కష్టకాలం నుంచి 18 సంవత్సరాలు పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ రోజు కనీస వేతనం లేదు కనుక పారితోషికాలు రద్దు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి. 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఒక అవకాశం ఇవ్వండి అమ్మా, మేము ప్రభుత్వం వచ్చి ఉంటే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన అటువంటి అధికారులు ఈ
ఈ రోజు మా రాష్ట్రంలో నాయకులు ఎన్నోసార్లు మరి హెల్త్ మినిస్టర్ గారికి అలాగే కమిషనర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆశా సమస్యలు పరిష్కారం చేయడం లేదు. కనుక ఈ రోజు మరి మా ఓపిక నశించి ఈ రోజు అందరం కూడా 33 జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్గాలు అందరం కూడా రోడ్డుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఇప్పటికైనా మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు మా సమస్యలను పరిష్కారం చేయాలి. ఆనాడు సమయకాలంలో మా టెంట్ కిందకి వచ్చారు ఎమ్మెల్యే గారు, మా సమస్యలన్నీ తెలుసుకున్నారు. మీకు ఖచ్చితంగా 26,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కనుక ఈ రోజు ఎమ్మెల్యే గారు మా సమస్యను 24వ తారీఖు బడ్జెట్ సమావేశాలలో మా సమస్యను ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి. మాకు 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటాలు మాపమని చెప్పేసి అధికారికంగా మేము ఈ రోజు ఆశా వర్కర్లందరం కూడా డిమాండ్ చేస్తాం. సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు. సింగరేణి కార్మికుల రాజ్ భవన్ ముట్టడిలో భాగంగా ఖైరతాబాద్ వద్ద కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అంటూ నినాదాలు చేశారు. సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో సమ్మె తీవ్రతరం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అభివృద్ధిలో కీలకమైన భూమిక పోషిస్తున్న సింగరేణి సంస్థను కారు చౌకగా వేలంపాటలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనే కుట్ర కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను భగ్నం చేసే పద్ధతిలో ఇప్పటికే వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈ వేలంపాటను రద్దు చేయాలని చెప్పి, అట్లాగే అశేషమైన కార్మిక వర్గ సమస్యలను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థలను ప్రైవేటీకరించకుండా సింగరేణిలో ఉన్న బొగ్గు గనులను ఈరోజు ఆ సంస్థకే కేటాయించాలని చెప్పి ప్రధానంగా మేము ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాలను ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ విస్తరించి ఉన్న అన్ని జిల్లాల నుండి కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. కాబట్టి ఏఐటీసీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు వేలంపాటను రద్దు చేయాలి, సింగరేణి బొగ్గు గనులను ఈ సంస్థకే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మకుండా నివారించాలని నెపంతో ఈరోజు రాజ్భవన్ ముట్టడి ఏఐటీసీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందుకని అన్ని జిల్లాల నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీసీ పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఏదైతే వేలం పాట ఇస్తుందో ఆ వేలం పాటను తక్షణం రద్దు చేయాలి. రద్దు చేయకుండా ఏదైతే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఉందో కార్మికుల్ని నట్టెంట ముంచడం కోసం, కార్మిక వర్గాన్ని నాశనం చేయడం కోసం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. బేషరతుగా వేలం పాటను రద్దు చేయాలి. అది కార్మికులకు సంబంధించిన బొగ్గు మైనింగ్ గనులు ఏదైతే ఉన్నాయో అది కార్మికులదే, అది మైనింగ్ వాళ్ళదే, అది వాళ్ళ హక్కు, అది మైనింగ్ వాళ్ళ హక్కు. కాబట్టి ఈరోజు కేంద్రం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఉందో దీన్ని వేలం పాట వేసి కార్పొరేట్ వాళ్ళకు ఇస్తానంటే అది కార్పొరేట్ వాళ్ళకి పోతే సామాన్య ఆడ కార్మికులు దాన్ని నమ్ముకొని పోతున్న కార్మికుల పరిస్థితి ఏందని చెప్పేసి ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బేషరతుగా అది వెనుకకు తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు మేము చేస్తున్నాం. ఏఐటీసీగా ఈ పోరాటాన్ని ఆపం, రద్దు చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తోక ముడుచుకొని ఎక్కడ ఉండాలని ఆడ ఉంటే మంచిదని చెప్పేసి అంటాం, లేకపోతే పార్లమెంట్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. బొగ్గు గనుల వేలం పాటని రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా 10 రోజులుగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బొగ్గనుల వేలంకు వ్యతిరేకంగా చేస్తామని చెప్పారు. కానీ బొగ్గనుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పోయి దాన్ని ఇనాగ్రేషన్ చేయడం అనేది సిగ్గుచేటైన విషయము. కాబట్టి ఇప్పటికైనా బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి. మరి గవర్నమెంటు మరి ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తే, సింగరేణిని ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తే రాష్ట్ర వ్యాపితంగా మొత్తం పారిశ్రామిక బంద్ కూడా పాటిస్తాం, సమ్మె కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నిరంతరం ధర్నాలతోటి పోరాటాలతోటి ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని స్తంభింపజేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.